నమస్తే, నా పేరు కిరణ్ మే ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విశాఖలో అంబరాన్ని తాకిన హోలీ సంబరాలు, రెయిన్ డాన్స్లతో హోరెత్తిన కుర్రకారు. గాజువాకలో ఇద్దరు డ్రైవర్ల మధ్య ఘర్షణ, ఒకరికి కత్తిపోట్లు, పరారీలో నిందితుడు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో వెంకటేష్ కూతురు, అల్లుడు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. జిఆర్టీ జ్యువెలర్స్ లో ఘనంగా షాప్ అండ్ విన్ సెలబ్రేషన్స్, ఆభరణాల కొనుగోలు ఉత్సవంలో విజేతలను వరించిన అదృష్టం. రంగుల పండుగ హోలీ సంబరాలు విశాఖలో అంబరాన్నంటాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చిందులేస్తూ రంగులు చల్లుకుంటూ హోలీని కలర్ఫుల్ గా జరుపుకున్నారు. హోలీ సంబరాలు నగరంలోని పలు ప్రాంతాలతో పాటు సాగర్ తీరంలో ఘనంగా జరిగాయి. వసంతకాలంలో వచ్చే రంగుల పండుగ హోలీని భారతదేశంలోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్ ప్రవాస భారతీయులు కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. హోలీ ఉత్సవం రోజున ప్రజలు రంగుల పొడిని, రంగు నీళ్లను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఎంతో ఆనందంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. హిరణ్యకశిపుని చెల్లెలు హోలిక అనే రాక్షసి బొమ్మకు నిప్పంటిస్తారు. దీన్నే హోలికా దహన్ అని అంటారు. హోలీ అనే రాక్షసి దహనమైన నేపథ్యంలో ఈ పండుగను ఆచరిస్తారు. విశాఖ నగరంలో హోలీ సంబరాలు అంబరాన్ని తాకాయి. సాగర తీరంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ కేరింతలు కొడుతూ అట్టహాసంగా ఈ వేడుకలను జరుపుకున్నారు. మహిళలు, చిన్నారులు, పురుషులు డీజే సౌండ్లకు అనుగుణంగా స్టెప్పులేస్తూ అదరగొట్టారు. మరిపాలెం వుడా లేఅవుట్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలను సందడిగా నిర్వహించారు. న్యూ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన వాటర్ షవర్లో రంగులు చల్లుకుంటూ డాన్సులు వేస్తూ అలరించారు. ఈ వేడుకల్లో డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్తో పాటు అసోసియేషన్ నాయకులు, స్థానికులు ఉల్లాసంగా పాల్గొన్నారు. హోలీ సంబరాలు ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయని డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ అన్నారు. రంగుల పండుగను ఆనందంగా జరుపుకున్నామని, జీవితంలో కూడా ఇలాంటి ఆనందాలే ఉండాలని అసోసియేషన్ నాయకులు ఆకాంక్షించారు. గ్రేటర్ విశాఖపట్నం 52 వార్డ్ మరిపాలెం వుడా లేఅవుట్లో కాలనీ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఉదయాన్నే 6 గంటల నుంచి కూడా హోలీ వేడుకలు జరగడం, సుమారు 1000 మంది పైగా పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ పేరెంట్స్ కానీ అందరూ కూడా హోలీ సంబరాలు చేసుకుంటా ఉన్నాం. కుల మతాలకు అతీతంగా మరి విశాఖ నగరం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలి. ఇక్కడ కాలనీలో ప్రతి ఏ పండగైనా హోలీ ఏంటి, సంక్రాంతి ఏంటి, దసరా ఏంటి, ఈ మరిపాలెం వుడా లేఅవుట్లో అందరూ ఉత్సాహంగా, అందరూ లేడీస్ ఏంటి, జెంట్స్ అందరూ చక్కగా కార్యక్రమం పిల్లలతో సహా కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తాం. ఎందుకంటే అందరి పండుగ ఇది కులాలు, మతాలు, భేదాలు ఏమిలో అందరి పండుగ. ఏటా అన్ని పండుగలు కూడా చాలా అంగరంగ వైభవంగా చేస్తాం. అలాగే ఈ సంవత్సరం హోలీ కూడా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ హోలీ పండుగలో పిల్లలు, పెద్దలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరం కూడా చాలా ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మా కాలనీలో అందరం కలిసి ప్రతి పండుగ ఒక విలేజ్ వాతావరణం ఎలా. హోలీ పండుగ సందర్భంగా నగరం కలర్ఫుల్ గా మారింది. అన్ని ప్రాంతాల్లోనూ, అపార్ట్మెంట్లలోనూ హోలీ సంబరాలు అంబరాన్ని తాకాయి. ఇద్దరు డ్రైవర్ల మధ్య ఆఫ్టింగ్ విషయమే తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఆఫ్టింగ్ డ్రైవర్ కత్తితో దాడి చేయడంతో మరో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇతన్ని ఆసుపత్రిలో చేర్చిగా చికిత్స పొందుతున్నాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గాజువాక ఏసీపీ త్రినాథ్ మీడియాకు వెల్లడించారు. గాజువాక ఆటోనగర్లోని దక్ష షిప్పింగ్ కంపెనీలో డ్రైవర్గా లంకా గణపతిరావు పనిచేస్తున్నాడు. అతను అర్జెంట్ పని మీద వెళ్తూ ఆఫ్టింగ్ డ్రైవర్గా రాంబాబును విధుల్లో పెట్టాడు. అయితే 2 రోజులుగా డ్రైవర్ గణపతిరావు రాకపోవడంతో ఆఫ్టింగ్ డ్రైవర్ రాంబాబు ఫోన్లో గొడవ పడ్డాడు. సోమవారం ఉదయం డ్రైవర్ గణపతిరావు విధుల్లోకి రావడంతో ఇద్దరి మధ్య వివాదం చెలరేగి ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో రాంబాబు గణపతిరావుపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ గణపతిరావును గాజువాకలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఏసీపీ త్రినాథ్ బాధితుడిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.
పరారీలో ఉన్న రాంబాబు కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఉదయం 10:30 గంటలకి ఆటోనగర్లో డ్రగ్స్ షిప్పింగ్ కంపెనీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే లంక గణపతిరావు అనే ఒక డ్రైవరు రాంబాబు అనే డ్రైవరు ఆప్టింగ్ డ్రైవర్ అనమాట, రిలీజ్ చేయాలి. 2 days నుండి రిలీజ్ చేయకపోవడం వల్ల వాళ్ళిద్దరు నిన్న ఫోన్లో గొడవ పడ్డారు. అంటే నేను 2 days రావాలి, 2 రోజుల క్రితం రావాలి, ఎందుకు రాలేదు, నాకు వేరే పనులు ఉన్నాయి, నేను రిలీజ్ చేస్తే కదా నా పనులు నేను కంప్లీట్ చేసుకోవాలనే దాని మీద ఇద్దరు ఆర్గ్యూ చేసుకుని ఫోన్లో ఆర్గ్యూ చేసుకున్నారు. దాని మీద ఈరోజు 10:30కి రాంబాబు అనే వ్యక్తి వచ్చాడు. వచ్చిన తర్వాత ఎందుకు లేట్ వచ్చావని మళ్ళీ గొడవ పడ్డారు, కొట్టుకున్నారు. అయితే ఆయన దగ్గర ఉన్న చాక్తో ఈ గణపతిరావు అనే వ్యక్తికి చాక్తో పొట్ట మీద పడడం వల్ల ఇంజరీస్ అయ్యాయి. దాని మీద ఆర్కే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాం. మా సిఐ గారు వెంటనే వచ్చి ఆయన హాస్పిటల్ షిఫ్ట్ చేసి ముద్దాయి కోసం గాలింపు చేస్తున్నాం. ఆయన పట్టుకుంటామండి. హోలీ పండుగ సందర్భంగా బీచ్ లో మునిగిపోతున్న 4 యువకులను లైఫ్ గార్డ్స్ కాపాడారు. ఆపికొండ ఆర్కే బీచ్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ వివరించారు. రైల్వే న్యూ కాలనీకి చెందిన కౌశిక్ బషీర్లు, తుంగ్లాం ప్రాంతానికి చెందిన సన్నీ కుమార్, గోల్ కుమార్లు హోలీ వేడుకల్లో భాగంగా సాగర్ తీరంలో స్నానానికి దిగారు. వీరు సముద్రంలో మునిగిపోతుండగా లైఫ్ గార్డులు రక్షించారు. తీరంలో విహరించేందుకు యాత్రికులు, పర్యాటకులు వస్తుంటారని, వీరు తగు జాగ్రత్తలు పాటించాలని కమిషనర్ సూచించారు. తీరం వెంబడి జీవీఎంసీ 42 మంది లైఫ్ గార్డులను నియమించిందని వెల్లడించారు. తిరుమల శ్రీవాణి ప్రముఖ సినీ హీరో వెంకటేష్ కుమార్తె అల్లుడు దర్శించుకున్నారు. వెంకటేష్ రెండో కుమార్తె హవ్యవాహినికి విజయవాడకు చెందిన డాక్టర్ నిశాంత్ పాతురితో ఇటీవలే వివాహం జరిగింది. నూతన దంపతులు తిరుమల శ్రీవాణి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. ఆలయం వెలుపల వీరిని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపించారు. పరవాడ మండల కేంద్ర తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఫార్మా వ్యర్థాలను దగ్ధం చేస్తున్నారు. ఇప్పటికే కెమికల్స్, ఫార్మా వ్యర్థాలతో ఆ ప్రాంతమంతా కాలుష్యంతో నిండిపోయింది. తాజాగా ఈ ఫార్మా వ్యర్థాలను గుట్టగా పోసి దగ్ధం చేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను కోరుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో కాలుష్యం వల్ల ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గణశెట్టి సత్యనారాయణ తెలిపారు. ఫార్మా పరిశ్రమలో రసాయన వ్యర్థాలను పంట పొలాల్లోకి విడిచిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మునబాక మండలం ఉమ్మరాడ గ్రామంలో ఫార్మా కంపెనీ వ్యర్థాలను పొలాల్లో విడిచిపెడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. వ్యర్థాల దగ్ధంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని తెలిపారు. విశాఖలోని జిఆర్టీ జ్యువెలర్స్ షోరూంలో ఆభరణాల కొనుగోలు ఉత్సవంలో విజేతలకు అదృష్టం వరించింది. కార్లు, స్కూటర్లు, నక్లెస్లు, గోల్డ్, సిల్వర్ కాయిన్స్ ను బహుమతులుగా అందజేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా జిఆర్టీ ఆభరణాల కొనుగోలు ఉత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి విజేతలకు బహుమతులను ఇచ్చారు. పండుగ వాతావరణంలో బహుమతులను అందజేశారు. జిఆర్టీ జ్యువెలర్స్ ఆభరణాలకు ప్రపంచంలోనే మంచి పేరుంది. ప్రత్యేకమైన హస్తకళా నైపుణ్యానికి మారుపేరుగా నిలిచింది. ప్రతి ఒక్క సందర్భానికి తగినట్టుగా ఎంతో ప్రత్యేక శ్రద్ధతో రూపొందించే జిఆర్టీ సేకరణలో బంగారం, వజ్రాలు, ప్లాటినం, వెండి, రత్నాలతో చేసిన ఒక్కొక్క ఆభరణం ఖచ్చితత్వానికి, సాంప్రదాయానికి మచ్చుతునుకగా నిలుస్తాయి. ఈ జిఆర్టీ ఆభరణాల కొనుగోలు ఉత్సవంలో విజేతలను అదృష్టం వరించింది. పండుగ సీజన్లో జిఆర్టీ జ్యువెలర్స్ తన అన్ని షోరూంలలోనూ 2023 డిసెంబర్ 22 నుండి 2024 జనవరి 31వ తేదీ వరకు షాప్ అండ్ విన్ ఫెస్టివల్ను నిర్వహించి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రాల్లో ఖాతాదారులను అలరించారు. ఉత్కంఠభరితమైన ఉత్సవంలో 5,000 రూపాయలు అంతకన్నా ఎక్కువ విలువ చేసే ఆభరణాలు కొనుగోలు చేసిన ఖాతాదారులకు 5 కోట్ల విలువైన ఎక్స్యూవీలు, వజ్రాల నెక్లెస్లు, బైక్లు, బంగారం, వెండి నాణాలు గెలుచుకునే అవకాశాన్ని అందించింది. 1062 మంది అదృష్టవంతులైన ఖాతాదారులు షాప్ అండ్ విన్ ఫెస్టివల్ ఫలితాల్లో ఎంపికయ్యారు.
24 మంది ఖాతాదారులకు మహీంద్రా XUVలు, 47 మందికి 2 లక్షల విలువైన వజ్రాల నెక్లెస్లు, 47 మందికి TVS జూపిటర్ స్కూటర్లు, 236 మంది ఖాతాదారులకు 10 గ్రాముల నాణాలు, 708 మందికి 100 గ్రాముల వెండి నాణాలు కైవసం చేసుకుని చిరునవ్వుతో తీసుకెళ్లారు. విశాఖ ఆసిలిమెట్టలోని GRT జ్యువెలర్స్ షోరూంలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. వీరికి GRT మేనేజింగ్ డైరెక్టర్లు అనంత పద్మనాభన్, GR రాధాకృష్ణల చేతుల మీదుగా అందజేశారు. అనంతరం వారిని సన్మానించారు. గత 20 ఏళ్లుగా GRT షోరూంలో షాపింగ్ చేస్తున్నామని విజేతలు తెలిపారు. ప్రతి ఏటా పండుగ సీజన్లో ఇటువంటివి ఏర్పాటు చేసి కొనుగోలు చేసిన వారికి పెద్ద మొత్తంలో బహుమతులు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. GRT మరింతగా అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు. Actually, we are really stupefied over this legacy of four-wheeler of Mahindra XUV 300. We are very much expressive and we are very stupefied. And this is this legacy of Mahindra XUV 400 is like this episode really stands a reality and real recorder of the regal households of families, for which they render the public or the customer justice on keeping their on keeping like this such not anticipating their personal gain rather than giving such opportunities or purifying or the inspiring their customers rather than anticipating the personal gain. మేము 20 సంవత్సరాల నుంచి కూడా GRTలో కొనుగోలు చేస్తాను వస్తువులనండి. అయితే కారు పలికిందనగానే సార్ గారు వచ్చి కనీసం వాళ్ళకి డ్రింక్ అయినా ఇవ్వలేదు. అంటే మేము అయ్యమయం అయిపోయాయి అనమాట. మాకు కారు పలకడని ఇంచుమించు 25 సంవత్సరాల నుంచి GRTలో మేము షాపింగ్ చేస్తామండి. ఇప్పుడు కూడా ఇప్పుడు వచ్చేసరికి మేము చాలా ఎగ్జైటింగ్ అయ్యామండి. అది నమ్మలేదు అసలు. కనీసం వాళ్ళు డ్రింక్ అయినా ఇవ్వలేకపోయండి. చాలా సంతోషం అంటే GRT వాళ్ళకి చాలా సంతోషం. GRT రెగ్యులర్ కస్టమర్ మేము. లాస్ట్ ఇయర్ మా చెల్లి మ్యారేజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అన్ని GRTలోనే కొన్నాం. మోరోవర్ GRT అవుట్ స్టాండింగ్ ఏంటంటే వేరే జ్యువెలరీ షాప్స్ నుంచి ఇది ఎలా సెపరేట్ అని అంటే వీళ్ళు హాస్పిటాలిటీ కానివ్వండి, వీళ్ళు వే ఆఫ్ రిసీవింగ్ కానివ్వండి, ఇట్ ఈస్ డిఫరెంట్ పారామీటర్ దెన్ వేరే జ్యువెలరీ షాప్స్తో పోలిస్తే. మోరోవర్ కస్టమర్కి ఇచ్చే వాల్యూ అనేది చాలా నచ్చుతుంది GRTలో నాకు. గుడ్ టు సీ ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మోరోవర్ ఇన్ కమింగ్ డేస్ ఇంకా మరెన్నో తీసుకుంటారని, ఇంకా బెటర్ బ్రాండ్ అవుతుందని GRT. ఇంకా కంగ్రాచులేషన్స్. లాస్ట్ ఇయర్ GRT 3-4 అవార్డ్స్ వచ్చాయి గ్లోబల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో. మరెన్నో అవార్డ్స్ తీసుకుని మరెంతో మంచి స్థాయికి వెళ్తుంది GRT. పండుగ సీజన్లో చిరకాలం గుర్తుండేలా అపూర్వమైన జ్ఞాపకాలను సృష్టించడమే తమ లక్ష్యమని షోరూమ్ మేనేజర్ ధర్మరాజు అన్నారు. షాప్ అండ్ విన్ ఫెస్టివల్కు అపూర్వమైన స్పందన వచ్చిందని చెప్పారు. ఇది కొనసాగించడానికి తమకు స్ఫూర్తిని నింపిందని తెలిపారు. వేడుకల సమయంలో అభిమాన ఖాతాదారుల మధ్యలో ఆనందం కలుగు చేయడానికి GRT జ్యువెలర్స్ ఎప్పటికీ కట్టుబడి పనిచేస్తుందని వెల్లడించారు. ఈ ఎక్స్ట్రాడినరీ ఫంక్షన్లో మీరు అందరూ వచ్చి పాల్గొనడంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. కామన్ అవే మనం వచ్చి లైఫ్ స్టైల్లో ఒక విషయం ఎప్పుడు మనకు గుర్తింపుగా ఉంటుంది. ఓన్లీ వన్ ఆఫ్ ద గిఫ్ట్ అనేది ఎలా అంటే మనం ఎదురు చూడకుండా ఒక విషయం జరిగినప్పుడు అది గిఫ్ట్గా మనం వచ్చి క్రియేట్ చేస్తాము. రియలీ
ఇలాంటి అకేషన్లో మన కస్టమర్ అందరికీ ఇది ఇవ్వడం అనేది చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతాము. ఇంకా 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 లైఫ్ టైంలో చాలా విధాలు ఇలాంటి ఫంక్షన్ చేసి ఆల్ కస్టమర్ ఇంకా బెస్ట్ కాంప్లిమెంట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటాము. ఇంకా బెస్ట్గా చేయపోతాము. మీ అందరి బ్లెస్సింగ్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటామండి. కస్టమర్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ కస్టమర్. మన తరపులో ఎప్పుడు చెప్పేసి ఒకే ఒకటిదా సర్వీస్, డెలివరీ సర్వీస్ మీద ఉండే ఒక నమ్మకంలో కస్టమర్ మన మీద వచ్చి ఇచ్చిన ఒక బ్లెస్సింగ్కి మనం ఇచ్చిన ఒక స్మాల్ లిటిల్ బిట్ గిఫ్ట్గా మనం ఫీల్ అవుతాము. ఇంకా చాలా ఇవ్వపోతాము. ఆల్మోస్ట్ ఓవరాల్ మనం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఈ ప్లేస్లో మనం ఈ గిఫ్ట్ అని ఇవ్వడం జరిగింది. కారు ఇచ్చున్నాము, డైమండ్ నెక్లెస్ ఇచ్చున్నాము, 2 వీలర్ ఇచ్చున్నాము, గోల్డ్ కాయిన్ ఇచ్చున్నాము, చాలామందికి సిల్వర్ కాయిన్ ఇచ్చున్నాము. ఇంకా ఇంకా చాలా విషయాలు మనం చేయాలని కోరుకుంటాం. మీ అందరి బ్లెస్సింగ్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటామండి. ఖాతాదారులే మా దేవుళ్ళు అంటూ జీఆర్టీ నినాదంతో ఈ సంస్థ ముందుకెళ్తుంది. భవిష్యత్తులో మరిన్ని ఆనందకరమైన సందర్భాలను అందుబాటులోకి తీసుకురావడానికి తాము కట్టుబడి పనిచేస్తుందని యాజమాన్యం పేర్కొంది. విశాఖ జూ పార్క్ లో 12 ఏళ్ల జిరాఫీ ఆదివారం అర్ధరాత్రి సమయంలో మృతి చెందిందని జూ క్యూరేటర్ నందిని సలారియా తెలిపారు. బేకన్ అనే పేరు గల మగ జిరాఫీ 2013లో మలేషియాలోని నెగేరా జూ నుంచి వైజాగ్ జూకు తీసుకువచ్చామన్నారు. చనిపోయిన జిరాఫీకి వెటనరీ అసిస్టెంట్ సర్జన్ పోస్ట్ మార్టం నివేదిక ఇచ్చారని, కార్డియో పల్మనరీ ఫెయిల్యూర్ కావడంతో జిరాఫీ మృతి చెందినట్లు తెలిపారు. ఏడాదిగా ఈ జిరాఫీకి చికిత్స అందిస్తున్నామన్నారు. మెరుగైన చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తుండగా మృతి చెందిందని వెల్లడించారు. సాధారణంగా జిరాఫీ సగటు జీవితకాలం 15 నుంచి 17 సంవత్సరాలు ఉంటుందన్నారు. కోల్కతాలోని అలీపూర్ జూ నుంచి విశాఖకు త్వరలో 2 జిరాఫీలు తీసుకువస్తామని ఆమె వెల్లడించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో భారీ ఎత్తున కర్ణాటక మద్యాన్ని పట్టుకున్నారు. 2 వాహనాల్లో 60 పెట్టెల్లో 5.45 లక్షల విలువైన కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 2 నిందితులను కూడా అరెస్టు చేస్తామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ సృజనబాబు చెప్పారు. కుప్పం సోడగానిపల్లి రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా మారుతి సుజుకి వ్యాన్, హోండా యాక్టివాలో 60 పెట్టెల్లో ఒరిజినల్ చాయిస్ విస్కీతో పాటు 5760 టెట్రా ప్యాకెట్లు, 30 బాక్సుల్లో సిల్వర్ కప్ ఇండియన్ బ్రాందీ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని కెంపాపురానికి చెందిన హెచ్ వెంకటేష్, గూడుపల్లి మండల అనగాపల్లికి చెందిన ఎంఎస్ మంజునాథులను అరెస్ట్ చేశామన్నారు. ఈ దాడుల్లో ఎస్ఐ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ సిగ్నల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు. ఆటోను వెనక నుండి లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి ఎయిర్పోర్టు పోలీసులు చేరుకున్నారు. ఆటో డ్రైవర్తో పాటు స్కూటీపై వెళ్తున్న వ్యక్తికి గాయాలైనట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో అంబరాన్ని తాకిన హోలీ సంబరాలు, రెయిన్ డాన్స్లతో హోరెత్తిన కుర్రకారు. గాజువాకలో 2 డ్రైవర్ల మధ్య ఘర్షణ, ఒకరికి కత్తిపోట్లు, పరారీలో నిందితుడు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో వెంకటేష్ కూతురు, అల్లుడు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. జిఆర్టీ జ్యువెలర్స్ లో ఘనంగా షాప్ అండ్ విన్ సెలబ్రేషన్స్, ఆభరణాల కొనుగోలు ఉత్సవంలో విజేతలను వరించిన అదృష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.